నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక 2014 ప్రధానమంత్రి అయితే 2016 మేలో ఉజ్వల స్కీమ్ కిందన గ్యాస్ పథకాన్ని ప్రకటించారు. ఉజ్వల యోజన 2 పేరుతో పెట్టారు. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇందులో కీలకమైనటువంటిది ఈ పథకంలోని చిన్న చిన్న గ్రామాలకు కూడా అందించాలన్నది ఈ పథకం ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్తో పాటు ఈ పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్తో పాటు ప్రతి నెల గ్యాస్ సిలిండర్ పొందేందుకు సబ్సిడీని కూడా అందిస్తున్నారు. తద్వారా గ్రామాల్లో నివసించే ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. గ్రామంలోని ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వంట చేసుకోవచ్చు. ఈ పథకం 2016లో అమలు చేయబడింది. ఇప్పటికే 1 కోటి మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన 2వ దశకు దరఖాస్తు చేసుకోవడానికి మహిళలు మాత్రమే అర్హులు. మహిళా దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతీయులై ఉండాలా, 18 సంవత్సరాల వయసు పూర్తయి ఉండాలా, గ్రామం నుండి దరఖాస్తుదారురాలైనటువంటి వాళ్ళ వార్షిక ఆదాయం 1,00,000 లోపు ఉండాలి. నగరం నుండి దరఖాస్తుదారుల ఆదాయం 1,00,000 రూపాయల లోపు ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల కుటుంబంలోని ఇతర సభ్యులు ఈ పథకం సదుపాయాన్ని పొంది ఉండకూడదు. వీళ్ళకి ఆధార్ కార్డు, చిరునామా ప్రూఫ్, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఫోన్ నెంబరు, పాస్పోర్ట్ సైజు ఫోటో ఉండాలి. వాళ్ళకి https pmuy.gov.in సందర్శించాలి. హోమ్ పేజీలో PM ఉజ్వల యోజన 2.0 కోసం దరఖాస్తు ఎంపిక చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ గురించి మొత్తం సమాచారం వస్తుంది. పేజీ దిగువన ఆన్లైన్ పోర్టల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎంచుకుంటే అక్కడ కనిపించే జాబితా నుండి గ్యాస్ కంపెనీని ఎంచుకోవాలి. అదే సందర్భంలో ఆ పైన మన ఫోన్ నెంబర్ ఇస్తే OTPతో లాగిన్ చేయొచ్చు. అప్పుడు దరఖాస్తు ఫారం వస్తుంది. అక్కడ అడిగిన మొత్తం సమాచారం సరిగ్గా పూరిస్తే మొత్తం సమాచారం సరైనదని ధృవీకరించిన తర్వాత దరఖాస్తు ఫారం ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ వస్తుంది మనకి.